నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల 2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది 2012 తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది అయితే కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు క్రీజ్లో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఈ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 6 సిక్సర్లు ఉండటం విశేషం ఈ నేపథ్యంలోనే తన సహచరుడు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు గతంలో డెక్కన్ చార్జర్స్తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్పై రోహిత్ శర్మ 36 మ్యాచ్ల్లో 1161 పరుగులు సాధించాడు ఇక కేకేఆర్తో మొత్తం 36 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్ల్లో 1161 పరుగులు ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం ఇంతకుముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్పై 36 మ్యాచ్ల్లో 1160 పరుగులు చేశాడు తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్పై 36 మ్యాచ్ల్లో 1159 పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్పై 32 మ్యాచ్ల్లో 1154 పరుగులు సాధించాడు అయితే ఆర్సీబీ తమ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసినా మరోసారి నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించనున్నాడు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది రహానే 67 పరుగులు రఘువంశీ 51 పరుగులు రింకు సింగ్ 33 పరుగులతో రాణించారు ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా పాండ్యా 1 వికెట్ తీశాడు తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికెల్టన్ 81 పరుగులు రోహిత్ శర్మ 78 పరుగుల దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు